concept is a mathematical functions in JavaScript. So mathematical function and values are part of consistence of some useful functions అన్నమాట. సో యూస్ఫుల్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మనకు ఈ జావా స్క్రిప్ట్ లో అరేస్ ని మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం, ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో 1 minute మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫంక్షన్స్ అండ్ వాల్యూస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏ built in a JavaScript object called math. All functions and attributes are used to complex mathematical parts అనమాట. సో ఇక్కడ మనకు యాక్చువల్లీగా కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఎందుకు ఇచ్చిస్తామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏరియాని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత ఇప్పుడు PTR/100. సో ఇక్కడ ఏమైంది, ప్రిన్సిపల్ అంటే పి అంటే ఏమి ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పిటి అంటే టైం అంటే పీరియడ్ ఆఫ్ టైం అనమాట. సో PTR/100. సో ఇక్కడ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలి అంటే CI = PTR/100. సో ఆ విధంగా రావాలి అంటే మనకు మ్యాథమెటికల్ గా మనం ఈ విధంగా ఇక్కడ ఇచ్చేస్తాము, ఏ విధంగా ఇచ్చేస్తాము. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ బి యూజింగ్ దట్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ యూజువలీ డన్ బై ఫంక్షనల్ నేమ్స్ విత్ ద ఆబ్జెక్ట్ నేమ్స్. ఫంక్షన్ నేమ్ ఉండాలి, ఆబ్జెక్ట్ నేమ్ ఉండాలి. దేర్ ఆర్ 2 టైప్స్. సో ఫంక్షన్ నేమ్ ఏముందంటే వేర్ అంటే వేర్ ఏరియా = math.py. ఓకే, సో ఆర్ ఇంటూ ఆర్. సో ఇక్కడ మనకు సెమికోలన్ ఇచ్చాం. సో నెక్స్ట్ వేర్ నెక్స్ట్ మ్యాథ్ సెల్ ఏరియా, ఏ సెల్లో ఉన్నటువంటిది, ఏ సెల్లో ఉన్నదాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటిది. సో ఆ విధంగా మనకు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమి చేస్తున్నాం అంటే ఫంక్షన్ విత్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ if a section of your code including a lot of mathematical operations, the representation of the mathematical functions, so it can be placed using the keyword with. ఇక్కడ విత్ అనేటువంటిది with mathematical function, and next where area = math.py or into r. so where next math cell area. సో ఇక్కడ మనకు కన్క్లూజన్ చేస్తాం. నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ ద nan ఫంక్షన్. సో nan ఫంక్షన్ ఎందుకు ఇచ్చేస్తాం, సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ దిస్ ఈస్ ద వాల్యూ ఇస్ ద రిప్రజెంట్ ద సంథింగ్ విచ్ ఈస్ నాట్ నంబర్. నంబర్ అంటే అది నామ్ అంటే NUM, అది నంబర్, అది NUM, అది కొద్దిగా రాంగ్ పడింది. ఇది ఏమంటే NUM నంబర్ ని రిప్రజెంట్ చేయాలంటే విచ్ ఈజ్ నాట్ నంబర్, వేరియబుల్ కెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనము ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ దట్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, స్టార్టింగ్ పేర్స్ అండ్ ఇట్స్ ఏ వాల్యూ అండ్ ఇంటీజర్ వాల్యూని ఎట్లా మనం చేయాలి. సో ఇక్కడ రిటర్న్డ్ వన్స్ అండ్ ఇన్వాల్వ్డ్ ద ఎన్కౌంటర్డ్ ద పర్సింగ్ స్టార్ట్ అండ్ ద ఫంక్షన్స్ రిటర్న్ విత్ ద ఇట్ హ్యాస్ ఆల్రెడీ ఫౌండ్. సో ఏ విధంగా ఫౌండ్ అవుతుంది, ఏ విధంగా డిజైన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏ విధంగా డేటాని మనం ఇచ్చాము. సో ఇంటీజర్ వాల్యూని ఇచ్చినప్పుడు ఇంటూ, ఫ్లోట్, క్యార్ ఇవన్నీ ఇస్తాం కదా. క్యార్ అంటే ఏమి, క్యారెక్టర్. సో అదే విధంగా ఇక్కడ కూడా మనకు కొన్ని వాల్యూస్ ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు, ఫంక్షన్స్ కాలింగ్ లో చేసేటప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు యూజింగ్ ద సమ్ వర్డ్స్. సో ఏ విధంగా మనం ఇచ్చేస్తున్నాం, ఏ ఫంక్షన్ కాల్ ని ఇచ్చేస్తున్నాం. సో ఇంట్ అంటే ఏమి, ఇంటీజర్ వాల్యూస్ ని. ఇక్కడ నెక్స్ట్ ఏమి, ఫ్లోట్ వాల్యూస్.
ఫ్లోట్ వాల్యూస్ అంటే ఏమి ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ and 0 to 9 numbers. Okay, so they can be function is passed the string to array arguments the storing the is a purse from the starting with look for the number ABS. ఇక్కడ చూడండి ABS వాల్యూస్ ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి. సో వాల్యూ ఏముంది ఇక్కడ -20 ఓకే ఈక్వల్స్ టు 20. సో ఇక్కడ మనకు నెక్స్ట్ సెల్ వాల్యూని ఎట్లా రిప్రజెంట్ చేయాలి. ద రిటర్న్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద పాస్డ్ ఇన్. ఏ విధంగా పాస్ చేయాలి అంటే ఆ వాల్యూ సెల్ వాల్యూని ఎట్లా రిప్రజెంట్ చేయాలి. స్మాలెస్ట్ ఇంటీజర్ విచ్ ఇస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద పాస్డ్ ఇన్ ద. సో ఎక్కువ గ్రేటర్ అంటే అంతకంటే ఎక్కువగా ఉండకూడదు, నార్మల్ వ్యూలో ఉండాలి. సో సెల్లో సో ఆ వాల్యూని రిప్రజెంట్ చేయాలి అని అర్థం. సో నెక్స్ట్ ఫ్లోర్ వాల్యూ. సో ఫ్లోర్ వాల్యూ ఈజ్ ఏ రిటర్న్స్ ద largest integer is less than or equals to number of passed in. Okay, so floor value is return the largest integer is the less than or equal to the number of passed in that. So next one they can be using the long value. So long value ante emi so akkada return the natural algorithms of its a arguments anamata. ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ మనం రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ మాక్సిమం లో ఏముంటుందంటే ఇక్కడ మినిమం అండ్ అంటే మినిమం మాక్సిమం ఎట్లా అంటాము అదే విధంగా ఇక్కడ చూడండి మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్ ఉంటాయి. సో రిటర్న్ ద లార్జర్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ది కెన్ బి మినిమం వాల్యూని ఏ విధంగా మనం రిప్రజెంటేషన్ చేస్తాము. So return the smaller value of its argument. Okay, so ఇక్కడ చూడండి మినిమం వాల్యూని ఎట్లా రిప్రజెంట్ చేయాలి. సో రిటర్న్స్ ఇట్స్ ఏ స్మాలర్ వాల్యూస్ ఆఫ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ వచ్చేసి మనకు దే కెన్ బి రిటర్న్ వాల్యూని ఎట్లా మనం ఇచ్చేయాలి. సో పవర్ ఆఫ్ వాల్యూ. సో ఈ పవర్ ఆఫ్ వాల్యూని ఎట్లా ఇచ్చేయాలంటే PWOW. సో వాల్యూ పవర్ రిటర్న్ ద రిజల్ట్ ఆఫ్ ద రైజింగ్ టు ద పవర్ వాల్యూ. సో నెక్స్ట్ వన్ యూ కెన్ బి యూజింగ్ దట్ SQRT వాల్యూస్. సో ఇక్కడ మనకు SQRT వాల్యూస్ ని ఏ విధంగా చేయాలి అంటే వాల్యూస్ ని రిటర్న్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది వాల్యూస్. సో ఏ విధంగా మనకు మైనస్ వాల్యూని ఎట్లా చేయాలి. తర్వాత PWBW అంటే సో రిటర్న్ ద రిజల్ట్ రైజింగ్. సో మనకు పవర్ వాల్యూస్ అంటే ఏమి x⁴2. ఓకే, సో ఇట్లా ఉంటుంది కదా x⁴2 వాల్యూస్ ని ఎట్లా చేయాలి, y⁴2 ఉన్నట్టు వాల్యూని ఎట్లా చేయాలి అనేటువంటి విషయం. స్క్వేర్ రూట్స్ అంటే ఇప్పుడు x√of అని వస్తాం కదా. సో ఇక్కడ 6√of. ఓకే, సో దాన్ని ఏమంటాము √2 × 3. సో ఆ విధంగా మనము రూట్ వాల్యూని ఎట్లా చేయాలి. ఓకే, సో ఇవన్నీ మనము ఫంక్షన్స్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో ఇన్ జావా స్క్రిప్ట్ లో ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అటువంటి విషయాన్ని మనము డిస్కస్ చేసాము. నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ ద వాట్ ఈజ్ అరేస్, హౌ టు క్రియేట్ అన్ అరే. ఓకే, సో మనకు ఫస్ట్ అరే అంటే ఏమి స్టోర్ ద వాల్యూ. సో వాల్యూ అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది. So array is a collection of similar data types of data elements stored in a single variable. We can be access the elements by their index. So next to index the values etla manaku it can be store the data ni etla avutundi. So ikkada you can be startup of the value is a 0 and ending the with the arrange the -1. Ending ఏముంటుందంటే -1. Next one you can be using that. ఇక్కడ చూడండి item 1, item 2, item 3. ఓకే, ఇక్కడ చూడండి item 1, item 2, item 3 వాల్యూని item n వరకు మనకు డేటా అనేది రిప్రజెంటేషన్ చేసాం. సో నెక్స్ట్ వన్ యూ కెన్ బి క్రియేటింగ్ ఇన్ అరేస్. సో అరే కెన్ బి constructed in 3 different ways to easy way of simply to declare the variables and
పాస్ టు సమ్ ఎలిమెంట్స్. ఓకే, సో నెక్స్ట్ వేర్ డేస్. సో ఇక్కడ చూడండి మనకు వేరియబుల్ ని మనం క్లియర్ చేసుకోవాలి అంటే సో ఏం చేసామంటే ఇక్కడ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఓకే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఇక్కడ డేస్ ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఓకేనా. సో మనకు అంటే ఏ డేస్ లో మనకు డేటా అనేది మనకు అక్కడ క్యాప్చరింగ్ అయింది. క్రియేట్ అన్ అరే 4 elements each holding the text string. The second approach is to create an array object using the keyboard. So ఇక్కడ మనకు న్యూ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే సో వేర్ 1 minute మా ఇక్కడ కనిపిస్తుందా. సో ఇక్కడ మనకు వేర్ డేస్. సో ఇక్కడ వేర్ డేస్ ని న్యూ ఆర్ఎస్ లో ఇక్కడ ఇంతకు ముందు వేర్ డేస్ లో మనకు జస్ట్ మెన్షన్ చేసామంతే. సో ఇక్కడ డేస్ ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి. సో న్యూ అరే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే. సో ఇక్కడ మనకు ఫైనలీ ఈజ్ ఎంప్టీ అరే ఆబ్జెక్ట్ విచ్ ఈస్ హస్ బీన్ ది స్పేస్ ఫర్ ద ఏ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కెన్ బి క్రియేటెడ్. ఓకేనా. సో ఎన్ని క్రియేట్ చేసామా వేర్ డేస్ లో ఇక్కడ చూడండి రిప్రజెంట్ అయింది కదా ఇక్కడ న్యూ అరే 4 అని. ఓకే, న్యూ అరే మాకు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది సార్. ఓకే, సో ఇక్కడ మనకు న్యూ అరే ఎంత వచ్చిందంటే వేర్ డేస్ న్యూ అరే 4. సో 4 వాల్యూస్ కి అయ్యేటువంటి డేటా అనేది స్టోరేజ్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ దే కెన్ బి యాక్సెస్ అండ్ యాడింగ్ ద అరేస్. సో యాక్సెస్ అండ్ యాడింగ్. సో ఎగ్జాంపుల్ దాంతో పాటు మనం యాడ్ చేయాలా. ఓకే ఓకే ఇక్కడ యాడ్ చేయాలా. సో యాడ్ చేయాలంటే ఇక్కడ ఓన్లీ ఏమున్నాయి మనకు 4 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఓకే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి ఓన్లీ 4 ఉన్నాయి. సో దాంతో పాటు ఇంకేమున్నాయి ఇంకా యాడ్ అయినాయి. ఏం యాడ్ అయినాయి 34 3.76. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది ఇది వాల్యూ కదా. సో వాల్యూ యాడ్ అయినప్పుడు మనకు ఏమైతుందంటే మనకు ఆ వాల్యూని మనము అక్కడ 34.3 అండ్ 76. సో ఇక్కడ మనకు వేరియబుల్ నేమ్ సో ఇక్కడ మనం రిప్రజెంట్ అయింది. సో ఏ ప్లేస్ లో మనం రీప్రజెంట్ చేసాం. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చూడండి మనకి ఏమైందమ్మా ఇక్కడ ట్యూస్డే ఉంది కదా. సో ఇక్కడ వాల్యూ ఏమైంది మనకు ఇక్కడ ఇన్సర్ట్ అయిందమ్మా. ఇదే ఇక్కడ వాల్యూని ఇన్సర్ట్ అయింది. సో ఇక్కడ వెడ్నెస్డే వరకే. సో ఏమైంది ఎన్ని వాల్యూస్ వచ్చాయి వేరియబుల్ ఎక్స్ ఈక్వల్స్ టు 5. ఓకే, ఇక్కడ ఈక్వల్స్ టు దేనికి సమానము థర్స్డేకి సమానము. ఓకేనా, థర్స్డేకి ఈక్వల్. సో ఇక్కడ థర్స్డే ఎంత. సో వేరియబుల్ లో మనకు ఎన్ని వేరియబుల్స్ మనకు డేటా అనేది స్టోరేజ్ అయింది అంటే 23. ఓకే, ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ ఏదంటే మనం రిప్రజెంట్ అయింది 4 లో రిప్రజెంట్ అయింది. సో నెక్స్ట్ లెంత్ అనేటువంటిది ఏ విధంగా మనకు ఇన్సర్ట్ అయింది. సో ఇక్కడ అర్థమైందా మీకు కాన్సెప్ట్? హలో సార్ చెప్పండి సార్. అర్థమైందా కాన్సెప్ట్? ఇక్కడ మనకు 420 ఇక్కడ మనకు 4 వాల్యూ ఎట్లా రిప్రజెంట్ అయింది. 4 వాల్యూ ఎట్లా రిప్రజెంట్ అయింది ఈ వాల్యూని మనకి ఇన్సర్ట్ చేసినప్పుడు మనకు ఈ వాల్యూ అనేది రిప్రజెంట్ అవుతా ఉంది. ఓకే, సో 4 వాల్యూ రిప్రజెంట్ అవుతా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ మా. ఓకే, లెంత్ ఏ విధంగా మనకు రిప్రజెంట్ చేస్తాము. సో వెన్ యాక్సెసింగ్ ద అరే ఎలిమెంట్స్ ఇట్ ఈస్ ఏ నీడ్ టు know how many elements have
been stored. Okay, this is a done Been through the stored. length attributes. లెంత్ అట్రిబ్యూట్స్ ని మనము ఏ విధంగా మనకు స్టోర్ చేస్తాము అనేటువంటి కాన్సెప్ట్ అర్థమైందమ్మా. డేటా అనేది మనకు ఇన్సర్ట్ అయిన తర్వాత దాంట్లో యాడింగ్ ఎలిమెంట్స్ ఎట్లా యాడ్ ని ఎలిమెంట్ చేస్తాము అరేలో అనేటువంటి కాన్సెప్ట్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి లెంత్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని హ్యావ్ ఏ స్టోర్డ్ ఇస్ ద డన్ ద త్రూ ద లెంత్ అట్రిబ్యూట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి వన్ మినిట్ మా, ఇక్కడ ఫోటో సరిగా రావడం లేదు, షేర్ చేశాను. क्लास बोलता हूँ रे. One minute, ma.